హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా టమోటాలతోని ఈ టైప్లో పచ్చడి చేసి చూడండి. టేస్ట్ సూపర్ అండి. ఈ విధంగా చేస్తే ఎంత కొత్త వాళ్ళైనా సరే మంచి రుచిగా తయారు చేసుకోవచ్చండి. ఇది ప్రతి దానిలో కూడా టేస్ట్ సూపర్ అండి. వేడివేడిగా అన్నం చేసిన ఇడ్లీలోకైనా సరే, రాగి సంగట్లోకైనా, దోశలోకైనా ప్రతి దానిలో కూడా సూపర్ టేస్టీగా ఉంది. దాని గురించి నేనైతే ఒక 3 టమోటాలని శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకొని, ఆ తర్వాత 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నా అండి, అంటే తెల్లగడ్డలు. ఇవి ఏంటంటే ఏర్లు భాగంలో కాస్త మట్టి అలాంటిది ఏం లేకుండా నీట్గా ఉండేటివి తీసుకునేసి, ఈ వెల్లుల్లిపాయల్ని ఇలా మధ్యలోకి ఆ గడ్డని ఇలా కట్ చేసి రెండింటిని కూడా సేమ్ అదే విధంగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఓకేనా? ఈ విధంగా కట్ చేసి రెడీ చేసిన వాటిని తీసి ఒక బౌల్లో అయితే వేసి పెట్టుకునేసి, వేసిన తర్వాత వీటినైతే కాసేపు అలా పక్కన ఉంచేసుకునేసి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టమోటాలు ఏవైతే ఉన్నాయో ఆ టమోటాలను కూడా తీసుకొని ఈ టైప్లో మధ్యలోకి 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. అంటే ఒక టమోటాని 2 భాగాలుగా కట్ చేసి ఈ తొడిం భాగంలో ఉన్న ఈ గడ్డనైతే కంపల్సరీ తీసేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది ఖచ్చితంగా చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. ఓకేనా? ఈ టైప్లో ఆ 3 టమోటాలని కట్ చేసి తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఇవి కూడా కాస్త అలా పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అంటే ఒక గంటి ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కనిచ్చి మనం ఏదైతే టమోటాలు కట్ చేసామో ఆ టమోటాలని ఇలా బోర్లా పెట్టేసుకోవాలి. ఆ టమోటాలన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయను కూడా సేమ్ అదే విధంగా బోర్లా పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఇవన్నింటినీ చుట్టుపక్కల వేసుకునేసి ఈ పీసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టి దీన్ని ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే మధ్య మధ్యలో ఇలా తిరగేసుకుంటూ మూత తీసి ఇలా తిరగేసుకుంటూ ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు అయితే ఈ సమయం పడుతుంది ఇవి బాగా ఫ్రై అవ్వడానికి. ఈ విధంగా ఏంటంటే వీటిని మనం తిరగేసుకుంటూనే బాగా ఫ్రై చేసుకోవాలండి. అర్థమవుతుందా? ఈ టైప్లో మనకేంటంటే తిరగేస్తూ వస్తే కింద పైన ఇలా బాగా సింపుల్గా ఫ్రై అవుతుంది. కాకపోతే మంట మాత్రం హైలో ఉంచొద్దండి. మీడియం లేదా లోలో అడ్జస్ట్ చేసుకుంటేనే వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో మనకి రావాలి. ఈ టైప్లో వచ్చిందంటే ఇది పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అయిపోయిందని అర్థం. ఈ టైప్ వచ్చాక చూడండి వెల్లుల్లిపాయలు కూడా సూపర్గా ఫ్రై అయిపోతాయండి. ఈ టైప్లో వచ్చాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని కాస్త చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి ఒక రోల్ సిద్ధం చేసి ఈ వెల్లుల్లిపాయల్లో ఉన్న ఈ పైన ఉన్న ఈ పొట్టును మాత్రం ఖచ్చితం తీసేసుకోవాలి. చూడండి, ఇలా అనగానే వెల్లుల్లిపాయలన్నీ ఇలా రాలిపోతాయండి. చూశారు కదా? ఈ విధంగా సింపుల్గా కూడా పొట్టు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల్ని, అంటే ఈ తోలు తీసిన పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఈ విధంగా బాగా దంచుతూ రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రై చేసిన ఈ టమోటాలను కూడా అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా కొద్దిగా మెదగటానికి ఇలా సాల్ట్ వేసుకునేసి వేసిన తర్వాత కొద్దిగా ఇలా నలుపుకోవాలండి. ఈ టమోటాలు కదండి బాగా ఫ్రై అయ్యి ఉన్నాయి కదా, మనం ఒక్కసారిగా ఏటేసామంటే ఇలా మీద చిల్లుతుంది కాబట్టి మెల్లిగా అలా అనుకుంటూ బాగా ఇలా గుజ్జుగా రుబ్బుకోవాలండి. ఇది మనం ఎంత బాగా రుబ్బితే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మీదకించి స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేనైతే 1.5 చెంచా వరకు కారం వేసాను. వేసిన తర్వాత ఇలా మెల్లిగా కలుపుకుంటూ ఇలా బాగా రుబ్బేసుకోవాలండి. చూడండి, ఈ టైప్లో మనకి జిగట రావాలి. ఇలా జిగట వస్తేనే ఆ పచ్చడి మాత్రం రుచి చాలా బాగుంటుంది. ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు రోకలు పక్కన పెట్టేసి ఒక్కసారి చెక్ చేద్దాం ఎలా వచ్చిందండి. అది చూస్తేనే ఆ టైంలో నోట్లోంచి నీళ్ళు వస్తాయండి. అంత బాగుంటుంది. ఓకేనా? ఈ టైప్లో ఖచ్చితంగా రోట్లో చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించండి. ఓకేనా? వీలున్న వాళ్ళు, ఒకవేళ వీలు లేకపోతే మిక్సీ జారీలో చేసుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే టేస్ట్ సూపర్గా ఉండాలంటే రోట్లో ప్రయత్నించాలి. ఇప్పుడు ప్యాన్ తీసి స్టవ్ మీద పెట్టేసుకునేసి దాంట్లో మరొక గంటి ఆయిల్ వేసుకొని వేడెక్కనిచ్చేసి
ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకునేసి ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసుకునేసి కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత దాంట్లో ఇప్పుడు కరివేపాకండి ఒక రెబ్బ తీసుకుని దూసి అందులో వేసి చిటపట్లాన్నిచ్చి ఇప్పుడు మనం రోట్లో దంచి పెట్టుకున్న ఈ పచ్చడిని అయితే దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత అదే గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి అలా తొలిపి అందులో వేసుకునేసి ఆ నీళ్ళే సరిపోతాయండి, ఎక్కువైతే అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా తుకతుక అంటూ ఉడికించుకోవాలి. అప్పుడు ఇదేమవుద్దంటే నీరు మొత్తం పీల్చేసుకునేసి ఆయిల్ రిలీజ్ అవుద్దండి. ఆ టైప్లో మనకి ఇది ఉడకాల. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసిన ఉల్లిపాయలు చిన్నగా సన్నగా కట్ చేసి ఆ ఉల్లిపాయలను వేసుకునేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం మీదకించి కొత్తిమీర, ఆ కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి ఈసి మీదకించి చల్లుకునేసి దీన్ని కూడా కాస్తలా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆపిన తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని ఒక సగం దబ్బ అలా పిండేసుకోవాలి. అది స్పైసీ ఎక్కువ అనుకున్న వాళ్ళు ఒక కాయ వరకు కూడా పిండుకోవచ్చు. స్పైసీ కొంచెం తినగలం అనుకున్న వాళ్ళు మాత్రం సగం దబ్బ సరిపోతుంది. కొంచెం కారకారంగా పుల్లగా ఇలా ఉంటేనే ఈ పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుందండి. అందుకనేసే ఈ టైప్లో ఈ పచ్చడిని రెడీ చేసి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్ అండి. దీన్ని ఒక్కసారి ఈ టైప్లో చేసుకొని తిన్న వాళ్ళు ఎవరైనా సరే వదిలేపెట్టారండి, అంత మంచి రుచిగా ఉంది. దీన్ని మాత్రం ప్రతి ఒక్కరూ కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈ టైప్లో ఈజీగా చేసుకోవచ్చండి. ఓకేనా? ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేస్తారనే నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ట్రై చేసి ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో పెట్టండి.